పడక్కలం ఈ మూవీ గురించి మీలో కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. తెలియకపోయినా ఇన్స్టాలో ఇలాంటి ఎడిట్స్ అన్నా చూసి ఉంటారు. అయితే ఈ వీడియో ఈ మూవీ గురించే. సో మూవీ చూసిన వాళ్ళు కూర్చోండి అండ్ చూడని వాళ్ళు పోయి మూవీ చూసుకోండి బ్రో. ఎందుకంటే మూవీ ఒక మాస్టర్ పీస్ కాకపోయినా వావ్ బాగుంది అనే ఫీలింగ్ మాత్రం పక్కా ఇస్తుంది. అండ్ నేను ముందే చెప్తున్నా స్పాయిలర్ అలర్ట్. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మూవీలో ఎన్నో ఫన్నీ మూమెంట్స్ ఉన్నా నాకు మాత్రం ఈ గ్లోయింగ్ టీషర్ట్ సీన్ హిల్రియస్ అనిపించింది. ఎందుకంటే అది రివీల్ చేసే ముందు ఒక 2 minutes వరకు సీన్స్, బీజిఎం అండ్ క్యారెక్టర్ కన్వర్జేషన్స్ ప్రతిదీ ఒక ఫ్లో లో వెళ్తూ ఉంటాయి. అండ్ ఆ సీక్వెన్స్ మొత్తం చూసిన ఆడియన్స్ మైండ్ లో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్వశ్చనే తిరుగుతుంది. అండ్ ఆ పీక్ టైమ్ లో ఈ హ్యూమర్ బాంబ్ ని రివీల్ చేస్తారు. ఇది ఒక సైలెంట్ హ్యూమర్ అయినా కూడా చాలా గట్టిగా పేలింది. అయితే ఈ గ్లోయింగ్ టీ షర్ట్ ని మూవీ స్టార్టింగ్ నుంచి ఎలా సెటప్ చేసుకుంటూ వచ్చారో గమనించారా? ఈ నలుగురిని ఫస్ట్ టైం చూపించినప్పుడు వీడి కాల్ లో డెలివర్ బాయ్ తో ఈ టీ షర్ట్ గురించే మాట్లాడుతున్నాడు. సరే పర్లేదులే, నేను మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాను. కాలర్ ముఖ్యం. సరే త్వరగా చెప్పు ఏంటో. టీ షర్ట్ ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను. ఓ రోజు ముందు ఆర్డర్ చేస్తుంటే నిన్నే వచ్చేసి ఉంటుందంట. అండ్ నెక్స్ట్ ఈ సీన్ లో డెలివర్ బాయ్ ఆ టీ షర్ట్ ని డెలివర్ చేశాడు అండ్ వీడు దాన్ని చూసి మురిసిపోతున్నాడు. ఇవి సెటప్ అండ్ ఇది పే ఆఫ్. మీరు గమనించారా? మూవీ స్టార్టింగ్ లో చూపించిన యానిమేటెడ్ ఫ్లాష్ బ్యాక్ తోనే మూవీ స్టోరీ మొత్తం చెప్పేశారు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో 3 kings ఉంటారు అండ్ ప్రెజెంట్ టైమ్ లైన్ లో 3 main leads ఉంటారు. ఫ్లాష్ బ్యాక్ లో ఆదిత్య మహారాజు ఆ గేమ్ ని తన స్వార్థం కోసం యూజ్ చేస్తాడు అండ్ ఒక వార్ లో టిప్పు సుల్తాన్ ఆ గేమ్ ని సొంతం చేసుకుంటాడు అండ్ అతను కూడా దాన్ని తన స్వార్థం కోసమే ఉపయోగిస్తాడు. అప్పుడు కార్తిక తిరునాల్ రాజు వచ్చి తన స్ట్రాటజీస్ తో టిప్పు సుల్తాన్ ని ఓడించి ఆ గేమ్ ని సొంతం చేసుకుని అది ఎవరి సొంతం కాకుండా దాచిపెడతాడు. అండ్ ప్రెజెంట్ స్టోరీలో ఆదిత్య మహారాజు రంజిత్ సార్, టిప్పు సుల్తాన్ షాజీ సార్ అండ్ కార్తిక తిరునాల్ రాజు జితిన్ అన్నట్లు రెఫరెన్స్ ఇచ్చారు. వీళ్ళ స్టోరీ కూడా సేమ్ ఇలానే ఉంటుంది కదా. ఫస్ట్ రంజిత్ సార్ ఆ గేమ్ ని అతని స్వార్థం కోసం యూజ్ చేస్తాడు. తర్వాత ఆ బోర్డ్ ని అతని దగ్గర నుంచి దొంగలించింది జితినే అయినా షాజీ సార్ తెచ్చిన లాకెట్ వల్లే కదా ఆ గేమ్ ని మళ్ళీ ఆడగలుగుతారు. సో ఇక్కడ షాజీ సార్ టిప్పు సుల్తాన్ అన్నట్లు. అయితే ఇప్పుడు షాజీ సార్ తన స్వార్థం చూసుకుంటూ ఆ గేమ్ వల్ల వచ్చిన రంజిత్ సార్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాడు. అండ్ లాస్ట్ కి జితిన్ కార్తిక తిరునాల్ రాజులా వచ్చి ఆ గేమ్ ని ఫినిష్ చేసి అది ఎవరికి దక్కకుండా దాన్ని కాల్ చేస్తాడు. అండ్ ఈ సీన్ లో కన్నా ఇలా అంటాడు కదా, నేను ఇంజనీరింగ్ వదిలేసి ఏదన్నా సినిమా తీద్దాం అనుకుంటున్నాను రా. శక్తిమాన్తో తీయాలి, అదే నా కెరీర్ అనిపిస్తుందిరా. అలా చేస్తే రోజు మేము హాల్ చూడాల్సిన అవసరం లేదుగా. దీనితో వీడికి మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అని అర్థమవుతుంది. అందుకే అతని ఇంట్లో ఎక్కడ చూసినా మూవీస్ అండ్ యానిమే ఫోటో ఫ్రేమ్స్, స్టిక్కర్స్, టాయ్స్ అండ్ సూపర్ హీరో మ్యాగజైన్స్ ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వీడు డీసీ అండ్ పర్టికులర్లీ బ్యాట్మెన్ ఫ్యాన్ అనుకుంటా. అందుకే ఎక్కడ చూసినా బ్యాట్మెన్ అండ్ జోకర్ కనిపిస్తారు. అండ్ లిటరల్లీ వీడు ఎంత పిచ్చోడు అంటే విండోస్ ని కూడా వదలకుండా స్టిక్కర్స్ తో నింపేశాడు. అండ్ చాలా సీన్స్ లో వీళ్ళు ఈ ప్లేస్ లో కూర్చోవడం చూపించారు. ఇక్కడ కూడా బ్యాట్మెన్ అండ్ జోకర్ పెయింటింగ్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఐ థింక్ ఇది ఆ ఇంటి బ్యాక్ యార్డ్ అనుకుంటా. అండ్ వీడు మాత్రమే కాదు, మిగతా ముగ్గురు కూడా మూవీ లవర్స్ అని కొన్ని సీన్స్ లో వాళ్ళ మాటలతో అర్థమవుతుంది. శక్తిమాన్ స్టాప్ చేశారు రా, ఆయన వెళ్ళిపోయారు, వయసు అయిపోయిందంట. రే ఏమైంది, దొరికిపోలేదు కదా? సూపర్ మన్ లా ఎగురుకుంటూ వచ్చేసాను రా. వావ్, జాన్ విక్. అందుకే వీళ్ళు నలుగురు ఎంత మంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట. మూవీలో ఆ గేమ్ లో ఒక పర్సన్ ని ఇంక్లూడ్ చేయాలంటే ఆ పర్సన్ యొక్క బ్లడ్ ఆర్ ఉమ్ము కావాలని చెప్పారు కదా. సో రంజిత్ సార్ షాజీ సార్ ని ఎలా కంట్రోల్ చేశాడో క్లియర్ గా చూపించారు, కానీ జితిన్ ఎలా కంట్రోల్ చేశాడో అంత క్లియర్ గా చూపించలేదు. అంటే ఆ బోర్డు మీద నుంచి బ్లడ్ తీయడం అయితే చూపించారు, కానీ ఆ బ్లడ్ అక్కడికి ఎలా వచ్చిందో చూపించలేదు. సో ఆ డౌటే నేను మూవీ డైరెక్టర్ గారికి డైరెక్ట్ గా కాల్ చేసి మలయాళంలో ఇలా అడిగాను. అప్పుడు ఆయన రెస్పెక్ట్ఫుల్ గా తెలుగులో, అన్ని నేనే చెప్తే నువ్వెందుకున్నారో బట్ట పోయి నువ్వే చేసుకో అని అన్నారు. ఆయన అంత మంచిగా చెప్పినప్పుడు వినాలి కదా. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నేనే ఇస్తాను. మూవీ స్టార్టింగ్ నుంచి చాలా సీన్స్ లో అబ్జర్వ్ చేస్తే జితిన్ కి టెన్షన్ లో ఉన్నప్పుడు వేలు కొరుకునే అలవాటు ఉంది అని అర్థమవుతుంది. అది బాడీ స్వాప్ అయ్యాక కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటిగా చేరి సో ఈ సీన్ లో కూడా అలానే వేలు కొరుకుతుంటే వీడు సడన్ గా పుష్ చేస్తాడు. అయితే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ లో జితిన్ స్కిన్ ఊడి ఉండొచ్చు అండ్ కొంచెం బ్లడ్ వచ్చి ఉండొచ్చు. ఆ బ్లడ్ ని ఈ ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ సీన్ లో ఈ వైట్ బోర్డ్ మీద ఎవరి బాడీలో ఉన్నారో రాసి ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసుకున్నారు, కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రంజాద్ ఈజ్ ఈక్వల్ టు రంజాద్ అని కూడా ఉంది. నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా ఇది రాసింది రంజాద్ గాడే, ఎందుకంటే ఈ 4 ఫ్రెండ్స్ లో వాడే కదా మిస్టర్ తీటా. మూవీలో ఆ గేమ్ లో లయన్, ఎలిఫెంట్ అండ్ హార్స్ ని చూపించారు, కానీ ఏ అనిమల్ ఎవరి తరపున ఉందో అంత డీటెయిల్ గా చెప్పలేదు. సో నేను చెప్తాను చూడండి. ఈ సీన్ లో రంజిత్ సార్ షాజీ సార్ ని కంట్రోల్ చేయడానికి ఆడే గేమ్ లో ఫస్ట్ లయన్ ని చూపించి ఎలిఫెంట్ ని చూపించారు అండ్ జితిన్ ని కంట్రోల్ చేసే ముందు గేమ్ లో లయన్ ని చూపించి హార్స్ ని చూపించారు. అయితే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే షాజీ సార్ ని కంట్రోల్ చేసే గేమ్ లో ఎలిఫెంట్ ని చూపించారు కాబట్టి షాజీ సార్ ఎలిఫెంట్, అండ్ జితిన్ ని కంట్రోల్ చేసే గేమ్ లో హార్స్ ని చూపించారు కాబట్టి జితిన్ హార్స్. అండ్ ఈ 2 సీన్స్ లో కామన్ లయన్ కాబట్టి రంజిత్ సార్ లయన్ అని క్లియర్ అవుతుంది. మూవీ స్టార్టింగ్ లో రంజిత్ సార్ ఆ బోర్డ్ ని ఒక ప్లేస్
ప్లేస్ నుంచి తీయడం అయితే చూపించారు, కానీ ఆ ప్లేస్ ఎక్కడ ఉందో క్లియర్ గా చూపించలేదని చాలా మంది అనుకోవచ్చు. బట్ ఆ ప్లేస్ ఎక్కడ ఉందో మూవీలో ఒక సీన్ లో చూపించారు, కానీ అది మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ అబ్జర్వ్ చేసి ఉండరు. అయితే ఈ సీన్ లో వీళ్ళు ఆ బోర్డ్ ని ఓపెన్ చేసి లాక్ 3D ప్రింట్ తీసుకోవడానికి CAD ల్యాబ్ కి వెళ్తున్నప్పుడు ఆ ప్లేస్ ని రివీల్ చేశారు. గైస్, మన కాలేజ్ ఉన్న చోటుకి ఒక స్పెషాలిటీ ఉంది తెలుసా? ఏంటది? ఆ కాలంలో టిప్పు సుల్తాన్ కార్తిక తిరునాల్ రాజాని ఓడించిన చోటు ఇదే. అండ్ ఈ కాలేజ్ ఆ ప్లేస్ లో కట్టారు కాబట్టి కాలేజ్ నేమ్ కార్తిక తిరునాల్ రామవర్మ అని పెట్టారు. అండ్ అలాగే ఈ సీన్ లో ఒక చిన్న డబ్బింగ్ మిస్టేక్ ని గమనించారా? ఆ కాలంలో టిప్పు సుల్తాన్ కార్తిక తిరునాల్ రాజాని ఓడించిన చోటు ఇదే. యాక్చువల్లీ ఈ ప్లేస్ లో కార్తిక తిరునాల్ రాజు టిప్పు సుల్తాన్ ని ఓడించాడు. సబ్ టైటిల్స్ లో కూడా అదే ఉంది, కానీ డబ్బింగ్ లో మాత్రం కార్తిక తిరునాల్ రాజుని టిప్పు సుల్తాన్ ఓడించిన ప్లేస్ అని చెప్పారు. ఏంటది? ఆ కాలంలో టిప్పు సుల్తాన్ కార్తిక తిరునాల్ రాజాని ఓడించిన చోటు ఇదే. అండ్ ఈ సీన్ లో కన్నా ఇలా అంటాడు కదా, వీడు చెప్తున్నట్టు ఆయనకి మంత్రతంత్రాలన్నీ వచ్చుంటే ఇక్కడ హెచ్ఓడిగా ఉండాల్సిన అవసరం ఏముంది, అది ఈ కాలేజీలో. సో దీని ఆన్సర్ ఏంటంటే మంత్రతంత్రాలు తెలిసిన వాడి లెక్చరర్ కాదురా కన్నా, అతను ఆ మంత్రతంత్రాల కోసమే లెక్చరర్ అయ్యాడు. నేను చెప్పేది ఏంటంటే KTR కాలేజ్ లో లెక్చరర్ అయిన రంజిత్ సర్ కి ఆ బోర్డు గురించి తెలియలేదు. ఆ బోర్డు గురించి తెలుసుకున్నాకే ఆ కాలేజ్ లో లెక్చరర్ గా జాయిన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజెస్ అవుట్ సైడర్స్ ని క్యాంపస్ లోకి అలో చేయరు. అందుకే అతని క్వాలిఫికేషన్స్ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఆ బోర్డు కోసం లెక్చరర్ గా జాయిన్ అయి ఉండొచ్చు. మీరు గమనించి ఉండరు, ఈ 3 క్యారెక్టర్స్ కి బాడీ స్వాప్ అయ్యాక కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఈ 3 ఇండివిజువల్ క్యారెక్టర్స్ కి 3 ఇండివిజువల్ కలర్స్ లో క్లాత్స్ యూస్ చేశారు. మనం అబ్జర్వ్ చేస్తే బాడీ స్వాప్ అవ్వక ముందు జితిన్ మోస్ట్లీ రెడ్ కలర్ టీ షర్ట్స్ వేస్తాడు, అండ్ రంజిత్ సార్ డార్క్ గ్రీన్ కలర్ అయితే షాజీ సార్ బ్లూ కలర్ షర్ట్స్ వేస్తాడు. అండ్ సెకండ్ హాఫ్ లో అబ్జర్వ్ చేస్తే జితిన్ షాజీ సార్ బాడీలో ఉన్నాడు కాబట్టి ఈ క్యారెక్టర్ ని మోస్ట్లీ రెడ్ కలర్ షర్ట్స్ లోనే చూపించారు. సేమ్ రంజిత్ క్యారెక్టర్ డార్క్ గ్రీన్ అండ్ షాజీ క్యారెక్టర్ ని బ్లూ కలర్ షర్ట్స్ లో చూపించారు. వాట్ అన్ అమేజింగ్ డీటెయిల్ కదా. వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది, మీ సొమ్మేం పోదు కానీ ఒక లైక్ వేసుకోండి. అలాగే నా ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్ కి షేర్ చేసి ఈ వీడియో చూడరా మచ్చా బాగుంది అని మెసేజ్ చేయండి. ఒక్కవేళ చూడండిరా అని రిప్లై వస్తే వేయక్కర్లేదు, వాడిది కట్ చేసేయండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఐ మీన్ ఫ్రెండ్షిప్. ఎందుకంటే ఈ రోజు మీరు షేర్ చేసిన వీడియోనే చూడని వాడు రేపు మీది చూస్తాడన్న గ్యారెంటీ ఏంటి చెప్పండి? ఏంటి?